హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, అది మన అన్నయ్య గురించి. అన్నయ్య అంటే తెలుసు కదా మనందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రెండ్స్, ఆయన గురించి చెప్పుకోవాలంటే చిరంజీవి 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 డైనమిక్ హీరో చిరంజీవి డైనమిక్ హీరో చిరంజీవి, సుప్రీం హీరో చిరంజీవి, డైనమిక్ అండ్ సుప్రీం హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ చిరంజీవి, పద్మభూషణ్ చిరంజీవి, పద్మ విభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి. ఇది ఆయన ప్రస్థానం, సింపుల్గా. కానీ దాని వెనక ఎంత కృషి ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎన్ని అవమానాలు ఉన్నాయి, చెప్పుకోలేని ఎన్ని బాధలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు చిరంజీవి గారు ఎంత కష్టపడి నిలదొక్కున్నారు, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, అవన్నీ మనకు చాలా వరకు తెలుసు. కానీ తెలియనివి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడంటే మనకు మీడియా ఉంది. ఏ చిన్న విషయం జరిగినా కానీ, అన్నీ కాకపోయినా కానీ 60% బయటకు వస్తున్నాయి, మిగతా 40% దాచిపెట్టే ఉంచుతున్నారు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజుల్లోనే ఎలా ఉంటే, పాత రోజుల్లో కనీసం మనకు 5% కూడా తెలిసేది కాదు. 95% ఎక్కువగా దాచిపెట్టే ఉంచేవాళ్ళు విషయాలు. దానికి కారణం ఏంటంటే మీడియా రంగం కొంతమంది గుప్పెట్లో ఉండటం వల్ల. చిరంజీవి గారు చేసిన రికార్డ్స్ కానివ్వండి, ఆయన రియల్గా చేసిన స్టంట్స్ కానివ్వండి, సినిమాల్లో ఆయన చేసిన సేవ కానివ్వండి, ఇంకే ఇతర సామాజిక వర్గం అంటారు కదా, కులాలు వాటికి, అలాంటి వ్యక్తి ఇంకెవరైనా చేసుంటే మామూలుగా ఉండేది కాదు. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇతనే గొప్ప వ్యక్తి, ఇతన్ని మించిన వ్యక్తి ఇంకొకడు లేడు ప్రపంచంలో అని పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. కానీ చిరంజీవి గారిని ఎంత తొక్కాలని చూసినా కానీ, ఎంత తొక్కాలని చూసినా కానీ, అతను ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టినా కానీ కొన్ని చోట్ల అది డిజాస్టర్ టాక్ వచ్చిందన్నట్టుగా స్ప్రెడ్ చేసేవాళ్ళు. మీకు గుర్తుంటే ఇంద్రా సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందంటే, మా చిన్నతనంలో మాకు తెలిసింది, మాకంకా అంతకుముందు మేము ఇంద్రా సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మేము కుర్రోళ్ళం, బాగా తిరుగుతున్న వాళ్ళం, తెల్లారుజామున సినిమాకి వెళ్ళిన వాళ్ళం. కానీ అలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను కూడా కొన్ని ఏరియాల్లో డిజాస్టర్ టాక్ తెచ్చారు. నిజం, డిజాస్టర్ టాక్ తెచ్చారు. ఆ తర్వాత రిలీజ్ అయిన ఠాగూర్ సినిమాకి సేమ్. కానీ ఆ రెండు ఇండస్ట్రీ హిట్స్. ఆ టైంలో మిగతా సినిమా హీరోలకి చిరంజీవి గారికి ఎంత పోటీ జరిగిందో, చిరంజీవి గారిని ఇంకా దించాలనుకుంటుంటే ఎంత పైకి ఎదిగాడో మనందరికీ తెలుసు. అంటే అప్పటికే ఆయన మెగాస్టార్, ఆయన ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో. ఈ రోజుకి కూడా ఎవరు అంటే టక్కును గుర్తొచ్చేది చిరంజీవి గారే. పాన్ ఇండియా హీరోలు ఉన్నారు, 100 కోట్ల కలెక్షన్లు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ నెంబర్ 1 స్థానం ఆయన తర్వాత ఇంకెవ్వరో భర్తీ చేయలేకపోయారు. ఇంకా ఆ స్థానం అనేది లేదు. నెంబర్ 1 హీరో అనేది ఆయనతో అంతమైపోయింది టాలీవుడ్లో. అది మనందరికీ తెలుసు. గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరైనా కానీ, ఇప్పుడున్న హీరోల్లో వాళ్ళ అభిమానులైనా కానీ నెంబర్ 1 టాలీవుడ్ ఎవరు అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో చెప్పలేరు. కానీ అన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా ఆయన మెగాస్టార్గానే ఉన్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన అంజీ సినిమా, మీరు అంజీ సినిమా అందరూ చూసే ఉంటారు. ఇంద్రా ఠాగూర్ తర్వాత వచ్చిన అంజీ సినిమా అంటే ఇది నాకు బాగా తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా. మిగతా ఈ పేపర్లో చదివినవి కానివ్వండి, ఏదైనా సరే వాటి గురించి కాకుండా నాకు తెలిసిన వరకే చెప్తున్నా. అంజీ సినిమా, ఇంద్రా ఠాగూర్ తర్వాత అంజీ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్కి ముందే చాలా అడ్డంకులు ఎదుర్కొంది. కొంచెం ఓల్డ్ సినిమా, కానీ కొన్ని సన్నివేశాల తర్వాత తీసి కూడా అడ్జస్ట్మెంట్ చేశారు. మరి ఆ సినిమా రిలీజ్కు ముందు అది ఆల్రెడీ అట్టర్ ఫ్లాప్ అని టాక్ సొంతం చేశారు. అంటే సినిమా రిలీజ్కు ముందే అది అట్టర్ ఫ్లాప్ అనే ట్యాగ్ ఒకటి తగిలిచ్చేశారు దానికి. ఎందుకంటే అది అప్పట్లో తీసిన సినిమా, బడ్జెట్ లేక ఆగిపోయింది, సినిమా ఫెయిల్ అవుతుందని ఆపేశారు అనే స్ప్రెడ్ బాగా వచ్చింది. దానికి అప్పట్లో పోటీగా రిలీజ్ అవుతున్న సినిమాలు బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ, అదొక రీమేక్ సినిమా సామి సినిమాకి. అలాగే వర్షం సినిమా ప్రభాస్ గారిది. ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
కానీ ఓపెనింగ్స్ విషయంలో వచ్చేసేదానికి ఆ రెండు సినిమాలు మంచి హిట్ అయినాయి. కానీ ఓపెనింగ్స్ వచ్చేసేదానికి అంజీ సినిమాకే ఎక్కువ వచ్చినాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి రికార్డ్స్. అంజీ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ఆ రెండు సినిమాలకు రాలేదు. కానీ ఆ రెండు సినిమాల్లో వర్షం బ్లాక్ బాస్టర్ హిట్, లక్ష్మీ నరసింహ ఓకే హిట్ అయింది. 50స్కి అయితే కొట్టించారు, కానీ 100స్కి ఆ తర్వాత జరిగిన గొడవ మనందరికీ తెలిసిందే. అంజీ సినిమాని తొక్కేశారు. కానీ మా ఊర్లో అంజీ సినిమా 100 రోజులు ఆడింది. ఈ రెండు సినిమాల మీద ఒక 10 రోజులు ఎక్స్ట్రానే ఆడింది. ఓన్లీ కలెక్షన్స్ మీద మా ఊర్లో ఆ రెండు సినిమాల మీద ఒక 10 రోజులు ఎక్స్ట్రానే ఆడింది ఆ సినిమా. పండగ తర్వాత వచ్చిన సమ్మర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మా ఊర్లో బాగా చూశారు ఆ సినిమాని. ఎందుకంటే గ్రాఫిక్స్ బాగుంటాయి ఆ సినిమాలో, పిల్లలకి బాగా నచ్చే అంశాలు ఉంటాయి, పాటలు బాగుంటాయి, ఫైట్లు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి సినిమాలు. ఒక మామూలు కమర్షియల్ సినిమాకి డిఫరెంట్ సినిమా అది. ఇలా ఎన్నో రకాలుగా చిరంజీవి గారిని తొక్కేయాలని చూశారు. ఇక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సంగతి అయితే తెలిసిందే, మనందరికీ తెలిసిందే ఎంత హంగామా జరిగిందో. అసలు ఆయన సీఎం అవ్వాల్సిన వ్యక్తి అవ్వలేదు, అది వేరే విషయం. అందులో కూడా తొక్కేయాలని చూశారు. ఇక ఆయన మనసుకి బాధ కలిగి మనం ఇక రాజకీయాల గురించి మాట్లాడకూడదు, రాజకీయాలు మనకు తగదు, ఆయన స్టైల్కి అయితే రాజకీయాలు తగదని అనుకున్నాడు, పక్కకు వచ్చేసాడు. మళ్ళీ ఆ తర్వాత 150తో కంబ్యాక్ ఇచ్చాడు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత 10 సంవత్సరాలు దాదాపు గ్యాప్ తీసుకొని, శంకర్ దాదా జిందాబాద్ తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 150 చేశాడు. కత్తి సినిమాకి రీమేక్, అది రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఎలా హిట్ అయింది అదే విజయ్ చేసిన సినిమా. అతను యంగ్ హీరో, ఇతను ఏమన్నా కొంచెం ఏజ్డ్. రీమేక్ సినిమాని ఎంచుకున్నారు అనుకున్నారు, కానీ ఆ రీమేక్ సినిమాతోనే అద్భుతాలు సృష్టించాడు. మనందరికీ తెలుసు. కంబ్యాక్ అయ్యి ఒక ఓల్డ్ హీరో చాలా సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత సినిమా తీస్తే ఆ సినిమా దగ్గర 100 కోట్ల పైనే వసూలు చేసింది. నేను 100 కోట్లు అని చెప్తున్నాను, దగ్గర 150 కోట్ల దాకా వసూలు చేసింది అన్నారు. 100 కోట్ల పైనే వసూలు చేసింది. తర్వాత మన అందరికీ తెలిసింది లేటెస్ట్గా వాల్తేరు వీరయ్య, కానీ ఆచార్యతో దెబ్బతిన్నాడు. మనం అది కూడా చెప్పుకోవాలి. బోలాశంకర్ అట్టర్ ఫ్లాప్ అయింది, అది కూడా చెప్పుకోవాలి. కానీ హిట్ అయితే సినిమా ఎలా ఉంటుందో తెలుసుగా. 2023 సీజన్ అంటే మొత్తం సంవత్సరం మొత్తంలో ఎక్కువ బ్లాక్ బాస్టర్ హిట్ ఏది అంటే కలెక్షన్స్ పరంగా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, వాల్తేరు వీరయ్య. కాబట్టి చెక్ చేసుకోండి మీరు కూడా, నెట్లో కానీ ఎక్కడైనా కానీ. ఆ సంవత్సరం నెంబర్ 1 హిట్ ఏదంటే, మరి చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి, ఒకే ఒక హిట్టు వాల్తేరు వీరయ్య. ఇలా ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ కొనసాగుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆల్రెడీ ఇది పోయిన సంవత్సరమే ఈ అవార్డు వచ్చిద్ది అని టాక్ వచ్చింది, చాలా వరకు టాక్ వచ్చింది, కన్ఫామ్ అయిపోయింది, ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా. మొన్న నేను ఈ వార్తలు విన్నప్పుడు కూడా ప్రకటించిన తర్వాత మాట్లాడదాంలే అనే ఉద్దేశంతో ఆగాను. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం బాగా అనుభవం. చిరంజీవి గారికి ప్రకటించేశారు, పోతున్నారు అని వార్తలు వచ్చినాయి. టీవీలో కూడా ప్రకటించేస్తారంట, లిస్టులో పేరు ఉందంట అని అన్నారే కానీ చివరకు ప్రకటించలేదు పద్మవిభూషణ్ అవార్డు. కానీ ఈ సంవత్సరం కూడా అలాగే వార్తలు వచ్చినాయి, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఈసారి కన్ఫామ్ అయిపోయింది. సేమ్ పోయినసారి లాగే వార్తలు వచ్చినాయి, కానీ ఈసారి కన్ఫామ్ అయ్యింది, ప్రకటించారు. అన్ని రకాలుగా అందరికీ ఆనందపరిచారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవార్డులు వచ్చినాయి. వెంకయ్య నాయుడు గారికి కానివ్వండి, మిగతా చాలా వైజయంతిమాల గారికి కానివ్వండి, ఇంకా చాలామందికి అవార్డు వచ్చినాయి. చాలామందికి అంటే టాలెంటెడ్ వ్యక్తులకు కూడా పద్మశ్రీ అవార్డులు చాలామందికి వచ్చినాయి. ఎవ్వరు కూడా అవార్డుల గురించి ఏలెత్తి చూపించే విధంగా లేకుండా అవార్డులు ప్రకటించారు. ఇది అందరూ మెచ్చుకోదగిన అవార్డ్స్, అందరికీ నచ్చిన అవార్డ్స్. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా సత్కరించుకునే అవార్డ్స్లో పద్మశ్రీ 4వ స్థానంలో ఉంటుంది, పద్మభూషణ్ 3వ స్థానంలో ఉంటుంది, పద్మవిభూషణ్ 2వ స్థానంలో ఉంటుంది. మొదటి స్థానం ఏంటో మీ అందరికీ తెలుసు, దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. మరి పద్మవిభూషణ్ చిరంజీవికి ఈ అవార్డు రావటం మనకైతే చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని డాక్టర్ చిరంజీవి అంటారు. మరి డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు? ఆయన చేసిన నటనలో గొప్ప వ్యక్తిత్వం, అలాగే ప్రజలకు నచ్చిన నటుడు కాబట్టి, అంటే అందులో డాక్టర్, అతను ఆ నటనలో డాక్టర్ కాబట్టి మిగతా ఎవరికి ఇచ్చినా సరే డాక్టరేట్ అనేది ఎవరికి ఇచ్చినా సరే
డాక్టర్ అంటే అందులో ప్రావీణ్యం ఉన్నవాడు అనే అర్థంతో డాక్టరేట్ ఇచ్చారు మనకు తెలిసినంత వరకు, మనం సామాన్యులంగా మాట్లాడుకునే వరకు. ఆ తర్వాత ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చినప్పుడు 2006లో అనుకుంటా ప్రకటించింది. అప్పుడు కూడా ఆయన సేవలకు ఇచ్చారని కొంతమంది, నటనకి ఇచ్చారని కొంతమంది అని అంటున్నారు. కానీ నేనైతే ఖచ్చితంగా నటనకి ఇచ్చారు, సేవకి ఇచ్చారు, రెండింటికి కలిపే దృష్టిలో పెట్టుకొని ఇచ్చారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు పద్మవిభూషణ్ ఇచ్చినా కానీ అవన్నీ దేనికి ఇచ్చారంటే, ఒక నటుడు సొంతంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతమందికి సేవ చేశాడో మనందరికీ తెలుసు. మిగతా చాలామంది రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టరు. రాజకీయాల్లో ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి న్యాయం చేసిన కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, వాళ్ళ స్థాయికి, అంటే వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసిన వాళ్ళందరూ మంచి పనులు చేశారు, మెచ్చుకోవాలి వాళ్ళందరినీ. కానీ చిరంజీవి గారు మాత్రం సొంత డబ్బులు, కష్టపడ్డ సొంత డబ్బులు చాలామందికి గుప్తదానాలు చేసినవి ఉన్నాయి. మనందరం చాలామందిని చూస్తుంటాం యూట్యూబ్లో వీడియోస్. ఆయన ఒక్కరోజు సైన్స్ చేయకుండా ఉంటే ఎన్ని జీవితాలు ఆగిపోతాయో, ఎంతమందికి ఆపరేషన్లు ఆగిపోతాయో, ఎన్ని మెడికల్ బిల్స్ ఆగిపోతాయో అని రాజా రవీంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మన నటుడు రాజా రవీంద్ర గారు, ఆయనకి పిఏగా పనిచేశారు. ఆయన చెప్పాడు, ఆయన ఒక్కరోజు సైన్స్ చేయకుండా ఉంటే కొన్ని జీవితాలు ఆ రోజుతోనే అంతమైపోతాయి, అంత డబ్బు ఆయన ఇంటి నుంచి రోజు వెళ్ళిద్దని చెప్పాడు. మరి ఇలాంటి డేర్ స్టేట్మెంట్ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇచ్చే అవకాశం ఉందా? చూసుకోండి ఈ రోజుల్లో మీరు. నేను చెప్తున్నానని కాదు, చిరంజీవి గారు ఎంతోమందికి ఎన్నో గొప్ప సహాయాలు చేశాడు. ఏ స్వార్థం లేకుండా. రాజకీయాల్లో ఉంటే ఓట్ల కోసం చేశాడు అనుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో పేద రైతులకు డబ్బులు ఇచ్చాడు, కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, ఆయన సొంత డబ్బులతో ఇచ్చాడు. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయం కోసం ఇస్తున్నాడు అని చాలామంది అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు చేసిన సహాయాలు అందరికీ తెలిసినవి, చాలామందికి తెలుసు, తెలియకుండా ఉన్నాయి చాలా. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం చేస్తున్నాడని అనుకోవచ్చు. ఓకే, ఐ అగ్రీ, దానికి కూడా ఒప్పుకుంటున్నాను. మరి బాలకృష్ణ గారు కూడా ఆయనకి వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి చాలామందికి వైద్యం చేపిస్తున్నాడు, అది మెచ్చుకోవాలి. మహేష్ బాబు గారు కూడా వాళ్ళ బిడ్డలకు వచ్చిన ఇది అంటే హార్ట్కి సంబంధించింది డబ్బు లేని వాళ్ళకి వస్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదని అతను కూడా ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్నాడు. అంటే సినిమా వాళ్ళు చాలామంది, అందరినే కాదండి, అందరూ గొప్పవాళ్ళు కాదు, డబ్బులు దాచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడిగితే నేను ఒక 25 కేజీల ప్యాకెట్ బియ్యం ఇచ్చాను, మీరు కూడా ఇవ్వండి అనుకునే గనులు కూడా ఉన్నారు. మీకు గుర్తుంటే ఈ ప్యాకెట్ 25 కేజీల బియ్యం ప్యాకెట్ నేను కూడా ఇచ్చానని గొప్పగా ఒక వ్యక్తి చెప్పుకున్నాడు. 25 కేజీలు బియ్యం ఇచ్చాను అని దానికి ₹1,00,000 పబ్లిసిటీ ఇచ్చాడు. మీ అందరు గుర్తుండే ఉంటుంది. ఇట్లాంటి డబ్బా రైలు చాలామంది ఉంటారు. కానీ చేసిన దానాలను దాచిపెట్టి ఇంకా సేవ చేస్తున్న వ్యక్తి చిరంజీవి గారు. ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వటంలో తప్పే ఉంది. ఇంకా ఆ తర్వాత అవార్డు కూడా ఖచ్చితంగా చిరంజీవి గారికి వచ్చిద్ది, గ్యారంటీ అది. ఎందుకంటే చాలామంది ఆయనకి ఇవ్వండి అంటే వేరే వ్యక్తికి ఇవ్వండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. కానీ ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ వ్యక్తి ఆ అవార్డుకు అర్హుడా కాదా అని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంది ఆ అవార్డు మా కాలి గోటితో సమానం అనే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ అవార్డు మాకు ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత, అది మా కాలి గోటితో సమానం అన్న వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఆ అవార్డు గొప్పతనం ఏంటో మనందరికీ తెలిసిందే కదా. ఆ అవార్డు కూడా చిరంజీవి గారికి ఖచ్చితంగా వస్తుంది, దానికి అర్హుడు, ఫ్యూచర్ ఉంది, ఇంకా గొప్ప సేవలు చేస్తాడు, అద్భుతంగా మన ఫ్యాన్స్ని అలరిస్తాడు. కానీ ఈ అవార్డులు అన్నిటికంటే ఆయనకు ముఖ్యమైన అవార్డు మనం పిలుచుకునే పిలుపు, అన్నయ్య అనే పిలుపు ఆయనకి ఎంతో ఇష్టమైన పిలుపు. కనుక ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారిని ఎంత తొక్కాలని చూసినా ఆయన ఎంతో పైకి ఎదుగుతూనే ఉన్నాడు. ఆంజనేయ స్వామి హైట్ ఎదిగినట్టు విశ్వరూపం చూపిస్తే అలా ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. ఆయన మాత్రం వినమ్రంగా తగ్గే ఉంటున్నాడు, మన మనసుల్లో మాత్రం ఎదిగిపోతూనే ఉన్నాడు. ఇంకా ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ వస్తాయి, నంది అవార్డ్స్ కానీ, ఆయనకి జాతీయ అవార్డ్స్ కానీ ఇంకా ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. కానీ తొక్కేశారని చెప్తున్నాను కదా. ఒకప్పుడు అవన్నీ మనందరికీ చాలామందికి తెలుసు. ఆయనకి ఏ సినిమాకి జాతీయ అవార్డ్స్ రావాల్సినవి, ఏ సినిమాకి నంది అవార్డ్స్కి ఎంపిక అయితే
అవి పక్కన పెట్టారు అనేది కూడా చాలామందికి తెలుసు, కానీ అప్పటి మీడియా చెప్పలేదు. అంతెందుకు లేటెస్ట్గా జరిగిన అవార్డ్స్ కూడా, నేషనల్ అవార్డ్స్ కూడా ఎవరికి రావాల్సిందో ఎవరికి ఇచ్చారో అవన్నీ మనందరికీ తెలుసు. ఇంకా అయిపోయిన వాటి గురించి మనం మాట్లాడుకోవడం దేనికి, కానీ అన్నయ్యకి ఈ అవార్డు రావడం అయితే చాలా 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 ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, డబ్బాలు కొట్టుకొని చెప్పుకోవటం కాదు, చేసేవాడికే ఎప్పటికైనా విలువ ఉంటుంది అనేది మరొకసారి నిరూపణ అయ్యింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మా అన్నయ్య చిరంజీవి గారికి అవార్డు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గవర్నమెంట్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.